వెల్కమ్ బ్యాక్. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ గిరిజన దినోత్సవ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించబోతున్నారు. పాడేరు మండలం వంజంగి గ్రామానికి ఆనుకుని ఉన్న కాఫీ తోటల్లో పలువురు గిరిజన రైతులతో చంద్రబాబు ముచ్చటిస్తారు. అనంతరం లగిసపల్లి, ఉగ్గంగొయ్యి గ్రామాలకు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గిరిజనులను ఉద్దేశించి మాట్లాడతారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ, కృత్రిమ మేధస్సు, ఆదివాసీల భవిష్యత్తు అనే థీమ్తో ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గిరిజన దినోత్సవ నిర్వహణకు పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అల్లూరు జిల్లా పాడేరులో అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఆదివాసీల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోబోతున్నారు సీఎం. అనంతరం కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో చంద్రబాబు నేరుగా మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత లగిసపల్లి వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం అక్కడి నుంచే శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో ప్రాజెక్టులకు సంబంధించి అంశంపై సీఎం సమక్షంలో ఎంఓయూలను కుదుర్చుకోనున్నారు. ఆ తర్వాత కొద్దిసేపు పార్టీ శ్రేణులతోనూ సీఎం మాట్లాడతారు. ఇక వచ్చే 5 ఏళ్లలో 2075కు పైగా గిరిజన గ్రామాలకు నివాసాలను, రోడ్లను, వంతెనలతో అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీడీఏ చింతూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 50 నుంచి 100 పడకల ఆసుపత్రులుగా మార్చడంతో పాటు సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, కేఆర్పురం, శ్రీశైలం ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాల కోసం 50 కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. త్వరలోనే నిర్మాణాలు పూర్తయి ఆసుపత్రులు అందుబాటులోకి రాబోతున్నాయి. నేడు విశాఖ జిల్లా పాడేరుకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లబోతున్నారు. పాడేరు గిరిజన ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు సీఎం. అక్కడ గిరిజనులతో ముఖాముఖిగా మాట్లాడబోతున్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొంటారు చంద్రబాబు. విశాఖ జిల్లా ఆదివాసీలతో ముఖాముఖిగా మాట్లాడబోతున్నారు సీఎం చంద్రబాబు. వంజంగి గ్రామ గిరిజనులతో చంద్రబాబు ముఖాముఖిగా ఉండబోతున్నారు. మధ్యాహ్నం కూటమి కార్యకర్తలతో కూడా చంద్రబాబు చిట్ చాట్ నిర్వహించబోతున్నారు. గిరిజన ప్రాంతాల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.